జమ్మూ కాశ్మీర్లో జరిగినటువంటి పెహల్గామ్ ఉగ్ర దాడికి సంబంధించినటువంటి ఒక వీడియో కలకలం రేపుతుంది. అయితే ప్రస్తుతం ఆ వీడియో కూడా మన చేతుల్లో ఉంది. ఒకసారి ఆ వీడియో మీ అందరికీ చూపిస్తాను. ఆ వీడియోలో ప్రధానంగా గనక చూస్తే ఒక జిప్ లైన్ నుంచి ఎవరైతే యాత్రికుడు రిషి భట్ ఉన్నాడో అతను ఒక సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. ఆ సెల్ఫీ వీడియోలో ఆ కాల్పుల ఘటనలు రికార్డ్ అయ్యాయి. కొంతమంది ప్రాణ భయంతో పరిగెత్తుతున్న సందర్భంలో కూడా ముష్కర్లు అత్యంత పాశవికంగా వారి మీద కాల్పులు జరిపారు. అయితే ఒకసారి కనుక మీరు చూస్తే ఈ జిప్ లైన్ కి సంబంధించి ఎవరైతే యాత్రికుడు ఉన్నాడో రిషి భట్ ఆయన్ని రిలీజ్ చేసే క్రమంలో జిప్ లైన్ మీద ఎవరైతే ఆపరేటర్ ఉన్నాడో ఆ ఆపరేటరు అల్లాహు అక్బర్ అని చెప్పేసి ఆయన 3 సార్లు అన్నారని, 3 సార్లు అన్న తర్వాత కాల్పుల శబ్దం అతనికి వినిపించిందంటూ విచారణలో ఈ యొక్క రిషి భట్ చెప్తా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అల్లాహు అక్బర్, 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 అల్లాహు అక్బర్. ఆ జిప్ లైన్ ఆపరేటర్ కి ఎన్ఐఏ ఇప్పటికే సమన్లు పంపించింది. ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలని. ఒక్కసారి ఒళ్ళు గగ్గురు పొడిచేటువంటి ఆ వీడియో ఒకసారి చూస్తాను. హృదయ విదారకమైనటువంటి ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు ఖచ్చితంగా వస్తాయి. ఒక్కసారి వీడియో చూస్తే ఈ ముష్కర్లు ఎంత పాశవికంగా మన భారత పౌరుల మీద తెగబడ్డారో ఈ పాకిస్తానీ ముష్కర్లు ఒకసారి చూద్దాం. కాల్పుల శబ్దం, కాల్పుల శబ్దం, ప్రజలు పరిగెత్తుతున్న ప్రాణభయంతో చూడండి. ఇదిగో చనిపోయాడు ఒక అతను, కాల్ చేశారు, కాల్ చేస్తే కింద పడిపోయాడు. కాల్పుల శబ్దంతో గన్తో కాల్ చేస్తే ఫైరింగ్ తో కింద పడిపోయాడు. అయితే ఈ పైన కొన్ని కిలోమీటర్ల పైన ఎత్తున ఎగురుతున్న ఇతనికి కింద ఏం జరుగుతుందో అర్థమయ్యే పరిస్థితి లేకుండా ఉంది. ప్రజలు అల్లా కల్లోలం అవుతున్నారు, పరిగెత్తుతా ఉన్నారు. ఇక్కడ ఈ పర్సన్ చూడండి, షూట్ చేయడంతో ఎలా కింద పడిపోతాడు చూసారా. కొన్ని కిలోమీటర్ల హైట్ నుంచి ఈ జిప్ లైన్ లో ఎగురుతున్నటువంటి యాత్రికుడు రిషి భట్, ఇతనికి ఆ కింద కాల్పులు ఆ శబ్దం వినపడుతుంది కానీ ఈ మారణహోమం జరుగుతుందని అయితే అతను తెలుసుకోలేకపోయాడు. అయితే ఒకవేళ అక్కడ ఆ విధంగా కాల్పులు జరిపేటువంటి ఆ ముష్కర్లకి పైన వేలాడుతూ జిప్ లైన్ మీద తిరుగుతున్నటువంటి రిషి భట్ ని ఎందుకు టార్గెట్ చేయలేదు అనేటువంటి ఒక అనుమానీయ కోణం ఒకటి తెర మీదకి వచ్చింది. అదేవిధంగా ఈ జిప్ లైన్ ఆపరేటర్ ఎవరైతే ఉన్నాడో దీన్ని మొత్తాన్ని ఆపరేట్ చేసేది, ఇలా యాత్రికుల పైన తిరిగేటువంటి దాన్ని ఆపరేట్ చేసే అతను 3 సార్లు అల్లాహు అక్బరుల్లా అని అన్న తర్వాత కాల్పుల శబ్దం వినిపించిందని చెప్పేసి రిషి భట్ చెప్తా ఉన్నాడు. సో ఇక్కడ ఆ ఆపరేటర్ కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఒకటి అనుమానీయ కోణం, 2 ఈ యాత్రికుడు ఇతన్ని రిషి భట్ ని వదిలేశారు అంటే పైన వేలాడుతున్నటువంటి వ్యక్తి వారికి కనిపించలేదా, ఒకవేళ కనిపించినప్పటికీ వదిలేశారా. సో రకరకాల అనుమానాలు ఇప్పుడు తెర మీదకి వచ్చాయి. ఇవన్నీ కూడా ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తేనే అసలు వాస్తవాలు ఏంటి అనేది తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. ఆల్రెడీ ఆ స్థానికంగా ఎవరైతే జమ్మూ కాశ్మీర్ స్థానికంగా ఉన్నటువంటి ఒక 14 మంది ముస్లింలు ఈ ఉగ్రవాదులకి సహకరించినట్లయితే ఇప్పటికే తెలిసింది. సో వారితో పాటు మరి ఇక్కడ ఈ జిప్ లైన్ ఆపరేటర్ అల్లాహు అక్బరుల్లా అని 3 సార్లు అన్న తర్వాత కాల్పుల శబ్దం వినపడిందని ఈ జిప్ లైన్ మీద ఉన్నటువంటి యాత్రికుడు చెప్తున్నాడు. అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్. రకరకాల కోణాలైతే తెర మీదకి వచ్చాయి. ఏదేమైనప్పటికీ కూడా ఈ వీడియోలో ప్రజలు ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ పరిగెత్తుతున్న సందర్భంలో వారిని దారుణంగా కాల్చి చంపినటువంటి ఆ నీచుల్ని వారు పాకిస్తాన్ లో ఎక్కడున్నా సరే, వారు ఎక్కడన్నా దాక్కున్నారా అడవుల్లో, లేకపోతే పాకిస్తాన్ లోకి వెళ్ళి అక్కడ ప్రెసిడెంట్ ఇంట్లో తలదాచుకున్నారా, లేకపోతే ఇంకెక్కడ తలదాచుకున్నారో వారిని తీసుకుని వచ్చి
ఖచ్చితంగా వారిని కఠినంగా శిక్షించడమే కాకుండా వారిని ఎన్కౌంటర్ చేయకపోతే ఈ భారతదేశం యొక్క ఆత్మ గౌరవం దెబ్బతింటుంది. చనిపోయినటువంటి ఆ 28 మంది ఆత్మ శాంతించదు. మన దేశం గడ్డ మీద చిందినటువంటి మన భారత పౌరుల రక్తం ఏదైతే ఉందో అది ప్రతి ఒక్కరి నెదుట ఒక తిలకం అవ్వాలి. అందరూ సంఘటితం అవ్వాలి. దేశం కోసం అందరూ పోరాడాలి. ఇలాంటి దాడి ఇంకొకసారి జరగకుండా ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. హిందువుల్లో కులాల పేర్లతోటి రాజకీయ పార్టీలతోటి కొట్టుకొని చచ్చేవారు అందరూ ఇలాంటి సంఘటన జరిగినప్పుడైనా సరే మీ భవిష్యత్తు ఏంటో ఒక్కసారి ఆలోచించుకొని అడుగులు వేయకపోతే మీ ముందు తరం ప్రశ్నార్థకంగా మారుతుంది. మీ భవిష్యత్తు తరాల వారు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వేరే దేశాలకు శరణార్థులుగా వెళ్ళేటువంటి ఒక దయనందనమైనటువంటి పరిస్థితి భవిష్యత్తులో ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ సంఘటితం అవ్వాల్సినటువంటి సమయం ఇది. ఇంత దారుణాన్ని చూసిన తర్వాత అందరూ సంఘటితం అవ్వకపోతే ఈ లౌకిక దేశంలో అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళాలి. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, ఇంకెన్ని మతాలు ఉంటే అన్ని మతాలు అందరూ కలిసి. కానీ ఈ దేశం తిండి తింటూ, ఈ దేశం నీరు తాగుతూ, ఈ దేశం గాలి పీలుస్తూ, ఈ దేశం మీద విషం కక్కే వాళ్ళని ఎవరన్నా ఉంటే వారిని దేశ బహిష్కరణ చేయాలి. దేశద్రోహం కేసు పెట్టి లోపలన్నా వేయాలి, ఏదైనా జైల్లో పడేయాలి వారిని, లేదా దేశద్రోహం దేశ బహిష్కరణ చేసి బోర్డర్లు దాటిచ్చి పంపించేసేయాలి. లేకపోతే భారతదేశంలో భారతీయుడి మనుగడే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈ వీడియో ఇప్పుడు చక్కర్లు కొడతా ఉంది సోషల్ మీడియాలో, సంచలనంగా మారింది. ఎంత దారుణంగా ఉగ్ర మూకలు మన భారత పౌరుల మీద అన్యాయంగా వారి మీద తెగబడి వారి గుండెలు ఎలా చీల్చారో ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నిజంగా బాధేసేటువంటి అంశం, కడుపు రగిలిపోయే అంశం, రక్తం మరిగిపోయే అంశం. ఇక నుంచైనా సరే కులాల పేర్లతో, రాజకీయ పార్టీలతో కొట్టుకు చావకుండా ఈ హిందుత్వ దేశంలో మరి హిందువుల మాన ప్రాణాలు కాపాడుకోవటానికి నడుం బిగించకపోతే పరిస్థితి దైనందిన స్థితికి వెళ్ళిపోతుంది. మతం అడిగి మరీ చంపారంటే అసలు పరిస్థితి ఏ స్థాయికి వెళ్ళిందో అందరూ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఎన్ఐఏ దర్యాప్తు సంస్థలు ఈ వీడియో ఆధారంగా వారి దర్యాప్తును వేగవంతం చేసేటువంటి పనిలో పడ్డాయి. సో ఇంటి దొంగలు ఎవరో బయటకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది. వారిని దేశద్రోహులుగా పరిగణించి వారిని బహిరంగంగా ఉరి తీయాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఏర్పడింది.